హలో నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. ఈనాటి మన ఇంటి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు ఈసీఎల్ బాలాజీ నగర్ లోని శ్రీ విద్యా గారి ఇంటికి వచ్చాము. వారు ఎలాంటి వంటకంతో మనల్ని మెప్పించబోతున్నారో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము, పదండి. హాయ్ విద్యా గారు. నమస్తే శ్రీ విద్యా గారు, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మన ప్రేక్షకుల కోసం ఏం ప్రిపేర్ చేయబోతున్నారు ఈరోజు? ఇది అరటి చెట్టులో నుంచి ఉంటుంది, అరటి బెండ్ అంటారు. అరటి చెట్టు పుట్టిన తర్వాత దాని లోపల ఉంటుంది. ఓకే, ఇదండి. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే కట్ చేసి, ఇది అరటి బెండ్ తో ఈ రోజు మన వంటకం. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది, శ్రీ విద్యా గారు ఎలా ప్రిపేర్ చేస్తారో అన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. ఇది అరటి బెండ్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పోపు గింజలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి, కొత్తిమీర, పచ్చి కొబ్బరి పేస్ట్, నానబెట్టి ఉడికించిన శనగపప్పు. దీన్ని ఇలా కట్ చేయాలండి. ఓకే, ఇట్లా ఇట్లా జిగడగా వస్తుంది. దీన్నంతా ఇలా తీసేయాలి. ఇట్లా మనం నీళ్ళలో కొంచెం ఒక స్పూన్ మజ్జిగ వేసి పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత పెరుగు మజ్జిగలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మళ్ళీ తీసి కట్ చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పసుపు వేసి ఉడకబెట్టాలి. ఇది అరటి బెరడు అండి. దీన్ని పసుపులో ఉడకబెట్టి ఆ వాటర్ అంతా తీసేసినాక డ్రై అవుతుంది. ఇది దాన్ని ఇలా పెట్టుకోవాలండి. ఓకే, సో ముందుగా బెరడుని కట్ చేసుకున్నాక దాంట్లో జిగురుగా వస్తుంది. ఆ జిగురునంతా తీసాక దాన్ని ఆ పీసెస్ ని కొద్దిగా మజ్జిగలో నానబెట్టాక ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పసుపులో కలిపి బాయిల్ చేయాలన్నమాట. బాగా పొంగు రావాలి, పొంగు వచ్చేటట్లు ఉడకబెట్టాలి. ఓకే, ఉడకబెట్టిన తర్వాత ఆరినాక ఇట్లా పిండి వేసేయాలి. అంతా పిండి అలా పెట్టుకోవాలి. ఓకే, ఉడకబెట్టిన దాన్ని చల్లారాక బాగా పిండాలి. వాటర్ అంతా తీసేయాలి. తీసి అదే అట్లా పెట్టుకొని దానికి కాంబినేషన్ అన్నమాట శనగపప్పు. ఓకే, ఇదంతా కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టారు మన కోసం. ఇది శనగపప్పు. ఇది 2 hours ముందు నానబెట్టుకోవాలా. నానబెట్టి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఇలా పప్పు ఇలా మెత్తగా రావాలన్నమాట. ఇది శనగపప్పు. సో శనగపప్పు కూడా బాయిల్ చేసి ఉడకబెట్టారు. అరటి బెరడు తయారు చేసే విధానము: ముందుగా స్టవ్ ముట్టిద్దాం. ఓకే, పెడతాం. కడాయి పెడతాం. నూనె పోస్తాము. అంటే దీనికి ఆయిల్ ఎక్కువగా ఉండాలా లేదా? ఏం లేదండి, నార్మలే. ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక 3-4 స్పూన్స్ ఉండాలి. ఓకే, కొంచెం ఆనియన్స్ మగ్గేంత వరకు ఉంటే చాలు. కొంచెం ఇది వేడవ్వాలి. ఇప్పుడు తాలింపు గింజలు వేస్తాం. కొంచెం అది చిటపట అనాలా. ఇది చిటపట అనిందండి. జీలకర్ర వేస్తున్నాం. ఓకే, కొంచెం వేసుకోవాలా. ఆనియన్స్ వేసుకోవాలా. సో జీలకర్ర కూడా చిటపట అన్నాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెము కలర్ చేంజ్ అవ్వాలా. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇట్లా కలుపుతూ ఉండాలండి. సో ఇది బ్రౌన్ కలర్ రావాలా? అవునండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం అట్లా వేగుతూ ఉండాలి. సో మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? ఒక బాబు. ఓకే, ఏం చేస్తుంటాడు? యుఎస్ లో ఉన్నాడు. ఓ, యుఎస్ లో. జాబా స్టడీ? స్టడీ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ అయిపోతుంది. ఓకే,
తర్వాత జాబ్స్. ఓకే. సో సార్ ఏం చేస్తుంటారు? ఇలా పోలీస్ చేస్తుంది. పోలీస్. ఫస్ట్ ఆర్మీలో చేస్తున్నారు. ఓకే. తర్వాత రిటైర్డ్ అయినాక ఇప్పుడు పోలీస్. ఓకే ఓకే నైస్. ఆర్మీ పర్సన్ అన్నట్టు. మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇంకా బాబు అక్కడ, సార్ పోలీస్ లో, మీరు? నేను ఒకదాన్ని ఇంట్లో ఉదయం నుంచి ఈవినింగ్ వరకు. కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ నా వరకు నేను చేస్తాను. బయట చేస్తున్నా కానీ చేయట్లేదు. ఇవి వేగినాయండి, కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొంచెము సిమ్ లో పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఇలాంటి అంటుకుంటారు బాండలకి. కొంచెము పచ్చి కొబ్బరి వేయాలండి, 2 స్పూన్స్ అట్లా పచ్చి కొబ్బరి మనం మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో వేసుకోవాలా. అదే ఒక 2-3 స్పూన్స్ వేసి వేయాలి. కొంతసేపు ఒక 2 సెకండ్లు కొంచెం ఈ పచ్చి వాసన పోయే వరకు అలా వేయించుకోవాలి. ఇప్పుడు అరటి బెండ వేయాలండి. ఇది ఉడకబెట్టుకొని మనం పసుపులో ఉడకబెట్టుకొని వాటర్ తీసేసినవి ఇప్పుడు వేయాలి దీన్ని. సో దీన్ని ఎంతసేపు మక్కనివ్వాలండి? కొంతసేపు అండి. దీంట్లో కొంచెం ఆల్రెడీ బాయిల్డ్ అయి ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు కదా? టైం పట్టదు. దీంతోనే మనం నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగపప్పు వేయాలండి. మొత్తం 1 కప్పు అంటే ఒక చిన్న కప్తో నానబెట్టి ఉడకబెట్టించాము, అదంతా వేసుకోవాలి. అంటే ఇది డ్రై ఏం అవసరం లేదా? లేదు, కొంచెం వాటరే ఉండాలి. అంటే దీన్ని అసలు అరటి బెండు కల్జు కూర అంటారు దీన్ని. కొంచెము ఈ శనగపప్పులో వాటర్ అనేది కొంచెం ఉండాలి, ఉంటేనే కొంచెము ఈ కర్రీ అనేది బాయిల్డ్ అవుతుంది, కొంచెం కర్రీ కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు పసుపు ఒక స్పూన్ కాదు, కొంచెం 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఆల్రెడీ ఉంది కాబట్టి. కారము ఒక 2 స్పూన్లు, మనకు ఎవరి కారము ఎంత తింటారో అంత వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవాలండి. అంటే మామూలుగా ధనియాలు తినడం కూడా హెల్త్ కి మంచిది, చాలా మంచిది. ఎక్కువగా వేస్తున్నారా? అంటే దీనికి ధనియాల పొడి మంచి ఫ్లేవర్. ఇప్పుడు దీన్ని బాగా కలపాలండి. సాల్ట్ వేయలేదండి, సాల్ట్ వేయాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలండి. సాల్ట్ కూరకి ఎంత తగినంత వేసుకోవాలి. ఓకే. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం తక్కువగా తినే వాళ్ళు సాల్ట్ తక్కువగా కూడా కంటెంట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోవాలండి దీన్ని. దీంట్లో వాటర్ పోయాలండి కొంచెము. ఎంత వాటర్ అండి? ఇది మనము పులుసు ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవాలి. కొంచెం ఒక 1/2 గ్లాస్ అనుకోండి. అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్ పీసెస్ చూసినప్పుడు మీరు ఫ్రై చేస్తారేమో అనుకున్నాను. ఫ్రై కాదండి, ఇది చపాతీకి కానీ అన్నం చాలా బాగుంది. కర్రీ టైప్ అన్నమాట. ఇది ఉడికే కొద్దీ చిక్కబడుతుంది అన్నమాట, కొంచెం అర్థమవుతుంది. లాస్ట్ ఇటు సైడ్ లాస్ట్ లో ఉందాం. ఓకే, రెడీ? సో వాటర్ వేసాక ఎంతసేపు మక్కనివ్వాలమ్మా? ఒక 2-3 సెకండ్లు ఉంటే చాలు. 2-3 చాలు. కొంచెం అదంతా దగ్గర పడుతుంది. సిమ్ లో పెట్టి ఒక 2-3 నిమిషాల నుంచి దించేయడమే అంతే, కూర ఇంకా అంతే. సో వంట ప్రిపేర్ అయ్యే లోపు మన ప్రేక్షకుల కోసం ఒక చిట్కా చెప్తారా? చెప్తాను. ఈ అరటి బెరడు అనేది కిడ్నీ స్టోన్స్ కి చాలా మంచిదండి. ఈ రాళ్ళు కరిగిపోతాయి ఇవి తింటే. కిడ్నీలో ఉన్న రాళ్ళు చాలా వరకు కరిగిపోతాయని మా నాన్న మా అమ్మ చెప్పేవాళ్ళు. మేము చిన్నపిల్లలప్పుడు కానీ మా అమ్మ వాళ్ళు ఉన్నన్ని రోజులు మాకు చేసేవాళ్ళు ఇవి. మేము చాలా బాగా మాకు అలవాటు. దీన్ని కల్జు కూర అంటారు. కల్జు కూర అంటారు ఇది. మా సైడ్ ఇది కల్జు కూర అంటారు. అరటి బెండు శనగపప్పు మిక్స్ చేసి వండుతారు అనమాట. దీన్ని కల్జు కూర అంటారు. ఇది చపాతీకి గానీ అన్నానికి కానీ చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. అవునవును, అర్థమవుతుంది.
కల్జు కర్రీ అంటారంట, చిత్తూరు సైడ్ అయితే దీన్ని కల్జు కర్రీ, మన దగ్గర అయితే అరటి బెరడు. ఇది ఇప్పుడు ఉడికిందా లేదా చూడాలి మనము. కొంచెము ప్లేట్ తీసి దగ్గరికి వచ్చేసింది కదా, దగ్గరకు వచ్చేసింది కర్రీ. ఓకే. ఇంకా అయిపోయినట్లే. ఇది టేస్ట్ చూసి మన ఉప్పు కారము చూడాలి, చూసి సరిపోతే దించుకోవడమే. ఓకే, చూస్తాం. కొంచెం సాల్ట్ వేయాలండి. ఇంకా పడుతుందా? ఓకే, చాలు కొంచెం. ఇంకా పడుతుందా? అంటే ఎవరైనా బీపీ పేషెంట్స్ ఉన్నప్పుడు తక్కువ మొత్తంలోనే సాల్ట్ తీసుకుంటే మంచిది. అందుకే సాల్ట్ ఫస్ట్ తక్కువ వేసా. నేను ఇంట్లో సాల్ట్ ఎక్కువ వేస్తానే నేను అరుస్తుంటాను అన్నమాట, అందుకే భయం నాకు. ఇంకా అంటేనే పవర్ కదా, మళ్ళీ ఇంకా మీరు ఇట్లాంటి వంటకాలతోటి హెవీ బీపీ చెప్పేసి ఎలా అండి? అదే కదండి, కంట్రోల్ సారే చేసుకుంటున్నాను, మీరు చేస్తలేదు అయితే. ఇంకా అయిపోయిందండి కూర, తీసుకోవడమే. సో గుమగుమలాడే టేస్టీ టేస్టీ అరటి బెండు కర్రీ రెడీ. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. కొత్తిమీరతో గార్నిష్ చేసిన అరటి బెండు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా తినడమే. సో ఇప్పుడు టేస్ట్ చేద్దామా? అరటి బెరడు కర్రీ అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను. మేడం మీద కాన్ఫిడెన్స్ ఏమండి, కొంచెం వేడిగా ఉందండి. అవును, నిజంగా చాలా బాగుందండి. చూసారు కదా అరటి బెరడు తయారీ విధానం. సో ఇంత చక్కటి వంటని తయారు చేసి మనకు చూపించినటువంటి శ్రీవిద్య గారికి వాయు న్యూస్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.